అందరికీ నమస్తే అండి. శ్రీమాత్రే నమః. అందరికీ హ్యాపీ ఫ్రైడే అండి. ఇప్పుడే అమ్మకి పూజ చేసుకున్నాను. కొంతమంది సిస్టర్స్ అయితే అక్క లలిత సహస్రనామం చదువుతుంటే తప్పులు వస్తున్నాయి అక్క, భయం వేస్తుంది, చాలామంది భయపెడుతున్నారు, లలిత సహస్రనామం చదివేటప్పుడు తప్పులు వస్తే అమ్మ క్షమించదంట అని అంటున్నారు. ఎవ్వరు కూడా లలిత సహస్రనామం చదివి స్టార్ట్ చేసేటప్పుడు తప్పులు లేకుండా చదవరండి. తప్పులు అయితే వస్తాయి. అది మనం ప్రయత్నిస్తూ ఉండాలి. మనం వచ్చినంత వరకు సాధన చేస్తూ ఉండాలి. నేనైతే మనకి చాగంటి కోటీశ్వరరావు గారు లలిత సహస్రనామం ఎలా నేర్చుకోవాలనేది ఒక వీడియో ఉందండి. ఆ వీడియో పెట్టుకొని నేను నేర్చుకున్నానండి. నాకు చాలా టైం పట్టింది. ఒక లలిత సహస్రనామంలో ఒక నామం ఉందనుకోండి, అది ఒక 10 times చదువుకోవాలన్నమాట. అలా ప్రయత్నిస్తూ సాధన చేస్తూ ఉండాలి. కానీ తప్పులు వస్తే అమ్మవారు క్షమిస్తుంది, కానీ మనము తప్పులు చదువుకుంటూ వెళ్ళకూడదనమాట. నేర్చుకొని మనము చదువుకోవాలన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్లో మనకి చిన్న పిల్లలకి ఎలా మాటలు వచ్చేటప్పుడు మనం ఎలా పొంగిపోతామండి, నవ్వుతాం కదా. అలాగే మనం చదివేటప్పుడు తప్పులు వస్తే అమ్మ పొంగిపోతుందంట, నవ్వుకుంటుందట. ఎంత తలబడుతున్నాడు, ఎలా ప్రయత్నిస్తున్నాడని అమ్మ పొంగిపోతుందంట. మీరు భయపడవద్దు, చక్కగా మీరు సాధన చెయ్యండి. వచ్చినంత వరకు చక్కగా లలిత సహస్రనామం సాధన చెయ్యండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇలాగే కంచి మహాస్వామి వారి దగ్గరికి ఒక భక్తుడు వెళ్ళాడంట. తండ్రి స్వామి, నేను లలితా సహస్రనామం చదవలేకపోతున్నాను, చాలా కష్టంగా ఉందని కన్నీరు పెట్టుకున్నాడంట కంచి మహాస్వామి దగ్గర. అతను ఒకసారి ఆలోచించి అక్కడుండే ఇంకొక అతనికి పెన్ను పేపర్ అడిగి లలితా సహస్రనామంలో కొన్ని నామాలు రాశారట. ఆ నామాలు 7 నామాలు. ఆ నామాలు నువ్వు అమ్మవారి దగ్గర కూర్చొని 11 సార్లు చదివితే 1000 మార్లు లలితా సహస్రనామము చదివినంత ప్రతిఫలం ఉంటుంది. ఈ నామాలు 7 నామాలు 11 సార్లు చదువుక అమ్మ దగ్గరని స్వయంగా కంచి మహాస్వామి చెప్పారంట. ఇది అయితే కొంతమంది మనకి యోగులు, ఉపాసకులు చెప్పిన మాటలండి ఇవి. అయితే తప్పకుండా మీరు లలిత సహస్రనామము చదవడము మీకు రాకపోతే కొంచెం కష్టంగా ఉంటుంది అనేటప్పుడు మాత్రము అమ్మవారి దగ్గర కూర్చొని ఈ 7 నామాలు 11 సార్లు అమ్మ దగ్గర పారాయణం చేయండి. ఆ నామాలు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి. చక్కగా చదువుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. అలాగే భయపడొద్దు, అమ్మవారితోని మాట్లాడుకుంటూ అమ్మ తప్పులు వస్తున్నాయి, క్షమించమ్మా, నాకు వచ్చినట్టుగా చూడమ్మా అని మనం ఆ ఇంట్లో అమ్మవారితో ఎలా మాట్లాడతామో అలాగే మాట్లాడుకొని సాధన చెయ్యండి, ఓకేనా. సరే, శ్రీమాత్రే నమః.